అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వర్క్స్ వచ్చేసి ఏంటంటే యాజ్ యూజువల్ వంట స్టార్ట్ అయిపోయింది, ఎండ్ కూడా అయిపోయింది. అంటే రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను అనమాట, ఆన్ చేసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ అయిపోయినవి. ఇవి ఇది ఒక్కటి ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ అనమాట, రిమైనింగ్ అంతా కూడా లైనింగ్ బ్లౌజెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి సగంలో ఉంది, ఇది కూడా ఫినిష్ చేసేస్తే మొత్తం ఈ 5 బ్లౌజెస్కి కూడా హెమ్మింగ్ వర్క్స్ వేసేస్తే అయిపోతుంది. అండ్ వీటికి శారీస్ ఎక్కడ ఉన్నాయబ్బా, ఇదిగోండి ఈ శారీస్కి ఇంకా ఫాల్స్ వేయాలి. ఫాల్స్ అన్ని తడిపి పెట్టాలన్నమాట. ఈరోజు ఆ ఒక్క బ్లౌజ్ కాకుండా ఇంకా చాలా వేరే పని ఉండింది, సో అందుకే ఇంకా తడపలేదు. అండ్ ఇది వచ్చేసి ఇది నిన్న ఈవినింగ్ ఇంకొక కస్టమర్ వచ్చారనమాట. సో ఈ బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయాలి. ఆవిడకి యాక్చువల్గా 1 మీటర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో ఇది వచ్చేసి 80 పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇలాంటి కలరే ఇంకొక 80 పాయింట్స్ తీసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి. సో కొంతమంది కరెక్ట్గా తెచ్చిస్తారు, కొంతమంది ఏంటంటే మనల్ని వేసేయమంటారు అనమాట. సో అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఈ శారీ ఇంకొక బ్లౌజు. సో దీనికి ఫాల్ అనుకుంటా, లేదు. సో ఫాల్ కూడా తెచ్చేసుకోవాలి ఇప్పుడే, మళ్ళీ పద్దాకి వెళ్ళకుండా. అండ్ ఇందులో కూడా ఒక శారీకి అయితే ఫాల్ తెచ్చుకోవాలి. సో ఆ పనులు ఫినిష్ చేసుకుని ఈరోజు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి హెమ్మింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అండ్ రేపు ఫాల్స్ పని చూడాలి, ఫాల్స్ వేసేస్తే అయిపోతాయి. అండ్ ఇవి మీకు ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను అనుకుంటా కదా, గుర్తులేదు నాకు. సో ఇది డబల్ స్టిచ్ అండ్ అలాగే లాస్ట్లో చివర ఇది ముక్క కట్ చేసేసి మళ్ళీ దాన్ని వేయాలి అని చెప్పాను కదా. ఒకటైతే వేసేసాను, కటింగ్ చేసేసాను, 2 అయితే కట్ చేసేసాను. సో ఇప్పుడు వీటికి డబల్ స్టిచ్ వేయాలన్నమాట. సో ఈ పని కూడా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది. అంటే ఇది నార్మల్ కుర్తీ కాదు, ఇది అంబ్రెల్లా టైపు. ఇదిగోండి ఇలా లేయర్స్ లాగా ఉంది కదా. సో దీనివల్ల ఏంటంటే మొత్తం ఈ అన్ని లేయర్స్ని కూడా డబల్ స్టిచ్ వేయాలి. సో చాలా టైం పడుతుంది, అందుకే ఈ రోజంతా కూడా ఈ స్టిచ్చింగ్ తోటే సరిపోతుంది. అదన్నమాట. సో చూపించేసాను కదండి మీకు ఏం వర్క్స్ ఉన్నాయనేసి. సో అయితే కూర్చుందాం ఇంకా. ఇప్పుడు టైం అయితే 11:20 అయ్యింది. సో 12 వరకు ఎంతవరకు పని అవుతుందో అంతవరకు ఫినిష్ చేసేసి బ్లౌజ్ చూపించాను కదా బ్రౌన్ కలర్ది. సో అలాంటిది 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ ఒకటి తెచ్చుకోవాలి, ఒక 2 ఫాల్స్ ఒకటి. సో వాటి కోసం వెళ్ళి అప్పుడు వచ్చాక మళ్ళీ మిగిలిన పని చేయాలన్నమాట. అది ఇదిగోండి ఇంకా లంచ్ ఇచ్చేసి వచ్చేటప్పుడు ఇంకా అటు నుంచి అటు షాప్కి వెళ్ళి తెచ్చాను అనమాట. సేమ్ కలర్లో ఉండే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఇది. సో కొద్దిగా అంటే ఇది కొంచెం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కాటన్ సిల్క్ మిక్చర్ లాగా ఉండింది, ఇది ఏంటంటే కొంచెం కాటన్ లాగా ఉండింది అనమాట. సో ఇప్పుడు అంటే ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దీన్ని పని చూడాలి, కటింగ్ చేయాలి ఫస్ట్ దీన్ని. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ శారీకి మ్యాచింగ్ ఫాల్ అనమాట. ఈ కలర్ లేదు, అయిపోయింది ఇది కూడా. సో అందుకే మళ్ళీ ఇది ఒకటి తెచ్చుకున్నాను. సో ముందు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసిన తర్వాత 2 టాప్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఫినిష్ అయిపోతే అప్పుడు ఇంక ఈవినింగ్ దీని పని చూడాలి. అంటే ఈలోగా చాలా పనులు ఉన్నాయిలేండి. ఈ మధ్యన వాకింగ్కి అది వెళ్తూ ఉన్నాం కదా, సో అవన్నీ అయ్యి ఇంటికి వచ్చాక నా పనులు అన్నీ అయ్యేసరికి చాలా టైం అయిపోతుంది. సో అవన్నీ అయిన తర్వాత చూడాలి, అప్పుడు కటింగ్ చేద్దాం ఇది. ఇకపోతే ఇదిగోండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా ఫ్యాన్ని మళ్ళీ బయటికి తీసాను అనమాట. లోపలంతా చూసారా దుమ్మైపోయింది రెక్కలకి. ఇది అంతా ఇక్కడి వరకు క్లీన్ చేయగలుగుతున్నా కానీ ఆ రెక్కల వరకు వెళ్ళడానికి ఏం లేదు, అంత సన్నగా బ్రష్ లాంటిది ఉండాలి, బట్ అలా అంత సన్నది లేదనమాట. సో ఇక్కడ ఈ గళ్ళులాగా ఉన్నాయి కదా, దీని ఫ్రంట్ బ్యాక్ వీటిని క్లీన్ చేసుకోగలుగుతున్నా, బట్ ఆ రెక్కలకి దుమ్ము పట్టేసింది. అది చేద్దామంటే అసలు దాని సైజు అందే, బ్రష్ లాంటిది చిన్న సైజుది ఉంటే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా పర్లేదు, బాగానే వస్తుంది. ఇది క్లీన్ చేసి అప్పుడు ఓపెన్ చేసుకున్నాను అనమాట మళ్ళీని. ఎందుకంటే మామూలుగా అయితే నేను ఇక్కడ కిటికీ ఒకటి ఓపెన్ చేస్తాను, విండో రెక్క సరిపోద్ది, బట్ ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను ఈ మధ్యన. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ లైటింగ్ సరిపోవట్లేదని ఇది కూడా ఓపెన్ చేసి పెట్టా, కొంచెం అట్లీస్ట్ గాలి కూడా వస్తుందని. గాలి కంటే ఇంకా ఉండే కొద్దీ వేడి ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకే ఇది బయటికి తీసా. దీంతో పాటు పవర్ బ్యాంక్ని కూడా దగ్గర పెట్టుకుంటాను అనమాట. వన్స్ ఇది ఛార్జింగ్ అయిపోతే వెంటనే పవర్ బ్యాంక్ పెట్టేస్తాను. ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి బనానా మిల్క్ షేక్ చేద్దాం కదా అని చెప్పి కిచెన్లోకి వచ్చాను అనమాట. పనంతా క్లోజ్ చేసేసి, అంటే ఏమంటే ముందు రోజు వాళ్ళకి ప్రామిస్ చేశాను, అంటే ఇవి తెచ్చాం కదా అక్కడి నుంచి, అందుకే ఇంకా బనానాస్ ఉన్నాయి చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే లోత బనానా ఉట్టిది అరటిపళ్ళు తింటుంది కానీ తేజ్గడ అయితే అస్సలు తిండు వాడు. అదేంటో కానీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి తింటాడు, అలా ఉంటుంది వెరైటీ. అసలు బనానాస్ తిన్నా వాడు కొంచెం లావుగా ఉండుంటాడు. అందుకే ఇంకా వాడి కోసం అని చెప్పి అట్లీస్ట్ ఇదైనా తాగుతాడేమో, పోనీ డైలీ అయినా చేద్దాం అనుకుంటే ఒకరోజు ఆ రోజే ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఆ రోజు తాగాడు. అది కూడా బలవంతం మీద గంట సేపు దాన్ని తాగి అప్పుడు పక్కన పెట్టాడు. రేపు చేయనరా అంటే వద్దు నాకు వద్దా అన్నాడు. ఇంకేం చేయను, వాడు అది కూడా తాగట్లేదు. ఏంటో వీడు ఎప్పుడు లవ్ అవుతాడో నాకు తెలియట్లేదు. కానీ ఇంకా ఆ రోజైతే తెలియదు కదా, కనీసం ఇదైనా తాగుతాడు కదా అన్నట్టుగా నేను ఇట్లా చేశాను అనమాట. ఈ లోతదైతే పర్వాలేదు, దాంతో ప్రాబ్లమే ఉండదు. దానికి నచ్చితే తింటుంది, లేదంటే తాగుతుంది, ఏదైనా ఓకే.
కానీ వీడికి అన్ని పర్టిక్యులర్స్ ఉంటాయన్నమాట, చాలా ఏంటో కానీ. అందుకే ఇంక ఇక్కడ ఆ రోజైతే ప్రజెంట్ చేశాను. యాక్చువల్గా జ్యూసర్ కూడా ఉండింది, బట్ కాకపోతే ఏంటంటే జ్యూసర్ తీయాలని మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి, ఎందుకు దీంట్లో వేసేద్దామని వేసేసాను అనమాట. అది ఫైనల్గా షేక్ అయితే రెడీ అయిపోయింది అండి. పొద్దున్న ఎప్పుడో కనిపించినా కదా, ఇప్పుడు టైం వచ్చి 8:40 అయిందనమాట. సో ఈ మధ్యన వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను కదా, సో అప్పటి నుంచి ఈవినింగ్ టైం అసలు టైం కుదరట్లేదు, కొంచెం కొద్దిగా బిజీగా అనమాట. అందులోని ఈరోజు కొంచెం తొందరగానే ఇల్లు ఊడ్చి అన్ని గిన్నెలు తోమేసి అంతా పనులు చేసుకున్నాను. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు ఫ్రైడే కాబట్టి క్లాస్ ఉంటుంది కదా, సో దాన్ని డ్రాప్ చేసేసి ఇంకా అప్పుడు వాకింగ్కి వెళ్ళి పార్క్లో వచ్చేసరికి ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చేస్తా కదా, 6:15 అట్లా అవుతుంది అనమాట. పోమా ఇంకొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానాలన్నీ చేసుకున్నాక వీళ్ళ హోంవర్క్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో డిన్నర్ పెట్టాలి అన్నీ. అందులో నేను ఈవినింగ్ ఫ్రూట్స్ తినేస్తాను కదా, అయిపోయిన తర్వాత అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో మొన్న వీడియోలో కూడా నేను ఈవినింగ్ షూట్ చేయలేదు కదా, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 8:40 అయిపోయింది టైము. ఇంకా వీళ్ళ హోంవర్క్స్ ఇప్పుడు కంప్లీట్ అయినాయి అనమాట, మధ్యలో డిన్నర్ బ్రేక్. అండ్ పొద్దున్నే చెప్పాను కదా నేను, ఈ 2 ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్కి డబల్ స్టిచ్ అండ్ ఇక్కడ చివర్లో కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేయాలనేసి. సో ఆ 2 కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో రేపు ఏంటంటే, రేపు ఇంకొక బ్లౌజ్ ఇప్పుడు మార్నింగ్ తెచ్చా కదా, ఇంకో పీస్ కావాలని చెప్పేసి అది కట్ చేసేసి అది స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సరే అయితే ఇప్పుడు ఇంతకీ ఏంటంటే అన్ని ఈరోజు చెవులో తీరా తేజ్గడి హోంవర్క్స్ ఫస్ట్ అయిపోయినాయి అనమాట. నేనేం చెప్పక్కర్లేదు, అన్ని రైటింగ్ పాట ఆడే రాసేసుకున్నాడు. అలా అనకూడదు, ఈ బుడ్డదాన్ని ఇప్పుడు అయింది, తెలుగు రాసింది, నేను చదువుతాను. ఇలాగే చూపించు ఇదేంటి తెలుగులో ఏమంటే అమ్మా నాన్న గురించి రాయాలి, అమ్మా నాన్నల గురించి ఒక 4 వాక్యాలు రాయాలన్నమాట. ఏం రాయాలనేది కూడా నేనే చెప్పాను దానికి. నువ్వు ఆపరా, నేనేం చెప్పాను అదేం రాసిందో ముందు అదేం రాసిందో చెప్తాను. ఓకే ఆపరా. నాకు మా అమ్మ నాన్నల ఇది ఇప్పుడు ఇప్పుడు అది రాసిందంతా నేనే చెప్తా ఉన్నా, మిషన్ కుట్టుకుంటా పక్క నుంచి చెప్తా ఉంటే అది రాసిందనమాట. కాకపోతే ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, అదే తెలుగులో తప్పులు ఏమన్నా ఉంటాయి కదా, అవి అనమాట. చూద్దాము. నాకు మా అమ్మ నాన్నల షో అంటే చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టంకి ఇచ్చటం అని రాసింది. నేను మళ్ళీ చూపిస్తాను, నేను ఏదో నవ్వడానికి చదువుతున్నాను అనుకోకండి, అది అలా రాసిందని నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సైలెంట్ ఉండు. మా అమ్మ ట్రైలరీగా చెబుతుదే, మా అమ్మ టైలరింగ్ చేస్తుంది అని చెప్పాను నేను, అది రాసుకోవే అని. ఇదేం రాసింది, మా అమ్మ ట్రైలరీగా ఏంటిది చెట్టుదయ్ అంటే ఏదో రాసింది. ఉండు, మా నాన్న ఆఫీసాకి వెళతారు. ఇది టా రాయాల్సిన చోట తా రాసింది, తా రాయాల్సిన చోట తా రాసింది అనమాట. అన్నిటికంటే కామన్ ఏంటంటే దీనికి సా పలకడం రాదు, ఆ ప్లేస్ లో అంతా కూడా చా చేర్చేసింది. సా బదులు చా పలుకుతుంది ఇప్పుడే మాట్లాడేటప్పుడు కూడా. అలాగే ఇక్కడ కూడా రాసింది. అన్ని రాంగ్స్ రాసావు, రేపు టీచర్ కొడతారు లాగు. ఉండు, మా నాన్న ఆఫీసాకి వెళతారు. ఆదివారం వచ్చటే మా అనియ నేను అమ్మా నాన్నతో కలిసి పరకకు వెళ్ళి సరదాగా, మళ్ళీ వెళ్ళి రాసావా, సరదాగా వెళ్ళి గడుపుటం. చెప్పేనా, తాకి బదులు టా రాసింది అనేసి కదపకో. లాస్ట్ ఏంటంటే ఆదివారం వచ్చిందంటే మా అన్నయ్య నేను అమ్మా నాన్నతో కలిసి పార్కుకు వెళ్ళి సరదాగా గడుపుతామని రాయవే అని చెప్పాను. రా పడిపోయిందా? సో అదనమాట. ఇదేం రాసింది, ఆదివారం వచ్చేతే మా అన్నయ్య నేను అమ్మా నాన్నతో తా బదులు టా, మా అమ్మ నాన్నతో కలిసి పరకకు వెళ్ళి సరదాగా వెళ్ళి గడుపుటాం అదనమాట. సో నేను చదివిందంతా మళ్ళీ రాంగ్ అనుకుంటారు, మీకు మళ్ళీ చూపిస్తాను, నేను చూపిస్తే కూడా చదువుతా. ఓకే. నాకు మా అమ్మ నాన్నల అంటే చాలా ఇష్టం. మా అమ్మ ట్రైలరీగా చెచుటదై, మా నాన్న ఆఫీసాకి వెళతారు. ఆదివారం వచ్చటే మా అనియ నేను అమ్మ నాన్నతో కలిసి పురక్కుకు వెళ్ళి సరదాగా వెళ్ళి గడుపుతాం. పాటిని పావుతాసు అన్ని తప్పులే. అమ్మ నాన్న తప్ప మిగతా అన్ని తప్పులు రాసావు.
ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. మీకు ముందు రోజు చూపించాను కదా, ఆ బ్లౌజ్ పీస్ ఇంకొకటి 80 పాయింట్స్ తీసుకొచ్చానని చెప్పేసి అది కటింగ్ చేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇవేంటంటే ఇది క్లెన్స్టర్ బ్రాండ్ నుంచి సన్ స్క్రీన్ జెల్ తీసుకున్నాను, విటమిన్ సి SPF 50 అనమాట. ఈ సమ్మర్లో చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ కదా, అందుకే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి కొలాబరేషన్ అనమాట. ఓపా రివ్యూస్ గురించి మీకు చెప్పాను కదండి. సో చాలాసార్లు చాలాసార్లు కాదు, వీడియోలో చెప్పాను అండ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. చాలా జెన్యూన్ యాప్ అనమాట. మీకు కనుక ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఎక్కువ ఒక 1000 అబౌవ్ ఉంటే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందులో మనకి వచ్చిన కొలాబరేషన్ ఇది, అండ్ నాకు ఇది చాలా యూజ్ అవుతుంది సమ్మర్కి అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. SPF 50 ఇది ఆషామాషి కాదు. అండ్ మెయిన్గా ఏంటంటే చెప్పాల్సిన గుడ్ థింగ్ ఏంటంటే ఇది అసలు సన్ స్క్రీన్ జెల్ కాబట్టి ఎక్కడ కూడా మనకి వైట్ కాస్ట్ లాగా ఉంటుంది కదా, సన్ స్క్రీన్ లోషన్ కదా, సన్ స్క్రీన్ క్రీమ్స్ ఉంటాయి కదా, కొన్ని ఏంటంటే చాలా గట్టిగా అన్నట్టు ఒకవేళ అప్లై చేసినా కానీ మనకి వైట్ కాస్ట్ లాగా ఉంటుంది, అంటే వైట్గా ఉంటుంది ఫేస్కి కానీ స్కిన్కి కానీ చేతుల మీద కానీ అప్లై చేసినప్పుడు. సో అట్లా లేకుండా చాలా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో అందుకే తీసుకున్నాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. సో అదనమాట, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇదేంటంటే నేను ఎప్పుడు కూడా నూపూర్ హెన్నా పౌడర్ వాడతాను కదా, ఈసారి ఏంటంటే ఇది ట్రై చేద్దాం కదా. నైకాలో ఇది ఆర్డర్ చేశాను అనమాట. దీని పేరు ఏదో ఉంటుంది అబ్బా, షాన్వాజా హుస్సేన్ ఏదో ఉంటుంది కదండి, షానాజ్ హుస్సేన్ సంథింగ్. అది యాక్చువల్గా ఏంటంటే 3 కొంటే 1/3 get 1 ఫ్రీ అనమాట. సో అందుకే 3 ఏమో కట్టగట్టిని ఒకటి విడిగానే వచ్చింది అదనమాట. యాక్చువల్గా హెన్నా అయితే అయిపోయింది. సో అందుకే ఆ డబ్బాలో వేసేసి ఇంకా ఆ రోజు హెన్నా పెట్టుకుందాం, ఆ రోజు కదా నెక్స్ట్ డే పెట్టుకుంటాను కాబట్టి ముందు రోజు నైట్ ఇలా కలిపి పెట్టేస్తాను. సో మొత్తం అంతా కూడా ఆ రోజే ఆ డబ్బాలో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను అనేసి ఇంకా మొత్తం మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇలా ఐరన్ కడాయిలో పెడతాను ఎప్పుడు కూడా, ఐరన్ దాంట్లో పెట్టేసి ఇలా టీ డికాషన్ కాంచి పెట్టేసుకుని కలిపేసి నైట్ పడుకునే ముందు ఈ పని అంతా చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి పెట్టుకుందాం అనుకుంటాను కానీ మర్చిపోతాను, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అట్లా చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇది నైట్ అంతా అలాగే ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.